సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. లేబుల్ ఇది మనం చాలా ఎక్కువగా వింటూ ఉంటాం. ఒక సిచ్యుయేషన్లో జరిగిన ఏదైనా ఒక చిన్న మాట కావచ్చు, లేదంటే వాళ్ళ యాక్షన్ కావచ్చు, వాళ్ళ మూమెంట్స్ కావచ్చు, అవతల వాళ్ళని బలంగా హర్ట్ చేస్తూ ఉంటాయి. మేబీ అక్కడ వాళ్ళు అలా రియాక్ట్ అవ్వడం తప్పై ఉండొచ్చేమో, కొన్నిసార్లు తప్పుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ ఎమోషన్ ఆపుకోలేక వాళ్ళు కూడా అలా రియాక్ట్ అవుతూ ఉంటుంటారు. బట్ అదే యాక్షన్ని లైఫ్ లాంగ్ ప్రతి సిచ్యుయేషన్కి యాడ్ చేస్తూ ఏ చిన్న ఇష్యూ వచ్చినా, ఏ ప్రతిసారి కొన్నిసార్లు మిస్కమ్యూనికేషన్స్ వచ్చినా దాన్నే లాగి మాట్లాడుతూ ఉండడం, ఒక లేబుల్ని క్రియేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? లాంగ్ రన్లో ఎటువంటి ఇంపాక్ట్ని చూపిస్తుంది రిలేషన్కి? ఈ లేబులింగ్ అంటే నువ్వు ఇలాంటి దానివి, నువ్వు ఇలాంటి వాడివి, నీకు షార్ట్ టెంపరు, నీకు ఓర్పు లేదు, నువ్వు అరుస్తూ ఉంటావు, లేకపోతే నీకు వంట రాదు, అంటే ఏదో ఒక పనిని కానీ, ఒక మనస్తత్వాన్ని కానీ, ఒక యాక్షన్ని కానీ తీసుకుని దానికి ఒక ముద్ర వేసేసి అది మాత్రమే భూతద్దంలో పెట్టి చూస్తూ మిగిలినవి కనుక పట్టించుకోకుండా అవి కనపడనట్టుగా ప్రవర్తిస్తూ మాట్లాడుతూ ఉంటే దీన్ని మనం లేబులింగ్ అంటాం, అంటే ముద్ర వేసేయటం అని. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక భర్త ఉన్నాడు, ఏదో అంటే విసుక్కుంటూ ఉంటాడు, ఏదో అంటూ ఉంటాడు, నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, భార్య అయినా పర్లేదు, ఇలా చేయాలి అలా చేయాలి ఇలా చేయాలని, అందుకే స్పౌజ్ అన్నాం. అంటా ఉన్నప్పుడు పార్ట్నర్ని 10 సార్లు అయిపోయిన తర్వాత 11వ సారో 12వ సారో వాళ్ళు బర్స్ట్ అవుతారనుకోండి, చాలా ఎక్కువగా ఉంటుంది రియాక్షన్. ఎందుకు? వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎప్పటికప్పుడు అని చెప్తాను నేను, అది చేయకుండా 10 సార్లు ఓర్చుకుని, అంటే ఇప్పుడు నీకు ఇది రాదు, నీకు ఇది తెలవదు అంటున్నారు అనుకోండి పార్ట్నర్సు, ఇలా కాదు, నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సింది, అలా చేయకుండా ఉండాల్సింది, ఏదైనా సరే వీళ్ళకి నచ్చంది ఏదైనా ఎత్తి చూపించినప్పుడు 10 సార్లు ఓపిక బట్టి 11వ సారి అసలు అట్లా అంటావేంటి, ఇట్లా అంటావేంటి, నీకు నేను ఏది చేసినా నచ్చదు, మొన్న అది అన్నావు, నిన్న ఇది అన్నావు, 10 రోజుల క్రితం అని మొదలుపెట్టి ఇలా దులిపేస్తారు 11వ సారి. అప్పుడు ఏమవుతుందంటే అది వీళ్ళు తీసుకోలేరు. నీకు అసలు అంటే ఎంత మాట పడితే అంత మాట అనేస్తావు, నువ్వు అసలు అదేంటి, నీకు ఓపిక లేదు, ఓర్పు లేదు, నువ్వు షార్ట్ టెంపరు, లేకపోతే పోట్లాడే మనస్తత్వం అని చెప్పి ఒక లేబుల్ వేసేస్తారు. ఈ 10 సార్లు కామ్గా ఉన్నది వీళ్ళు గుర్తించలేరు ఇక. సో ఈ అవతల వ్యక్తికి ఏంటి, వెంటనే రియాక్ట్ అవ్వటం, కరెక్ట్ చేసుకోవటం తెలియదు. ఏ విషయంలో అయినా కొంతసేపు కొన్నిసార్లు ఊరుకోవటం, ఎక్కడో ఒక దగ్గర బర్స్ట్ అవ్వటం, ఇది కొంతమంది మనస్తత్వం. ఇప్పుడు ఏంటంటే అవతల వాళ్ళకి హైలైట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, మా ఆవిడకి అసలు ఓర్పు లేదు, మా హస్బెండ్కి షార్ట్ టెంపరు, ఇట్లా లేబులింగ్ వేస్తారు. నువ్వు ఆ లెన్స్ పెట్టుకుని అదే కోణంలో చూస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు నీకు కరెక్షన్ చెప్పిన, అది కాదు ఇదని చెప్పిన, నీకు ఆ షార్ట్ టెంపర్ లాగానో, లేకపోతే గయ్యాళితనం లాగానో, లేకపోతే మాట విననితనం, నువ్వు ఏదైతే ముద్ర వేసావో అదే కనిపిస్తూ ఉంటుంది నీకు. బట్ 11వ సారి కదా, ప్రతిసారి తను కొన్నిసార్లు ఓపిక బట్టి అప్పుడు కదా అరుస్తుంది, ఈ ఓపిక బట్టిని అన్నీ కనపడవు. అది హ్యూమన్ నేచర్. ఆబ్వియస్లీ 10 లెక్కలు ఇస్తే నీకు 9 కరెక్ట్గా చేసి 1 తప్పు చేస్తే ఆ 1 దగ్గరే ఆగి ఇదెందుకు తప్పు చేసావని అడుగుతాం ఎవరైనా. ఆబ్వియస్గా హ్యూమన్ నేచర్ ఎప్పుడు ఏంటంటే తప్పులు వెతకటానికి, తప్పుని హైలైట్ చేయటానికే మనం ట్రైను చేయబడి ఉంటామా అనిపిస్తుంది. బట్ ఆ ముందువి కూడా తెలుసుకుని గుర్తించాలి అంటే ఆ మనస్తత్వం, ఆ దృష్టికోణం అట్లా ఉండాలి. ఇంకొకటి, అట్లా లేని వాళ్ళకి మనల్ని ఒక లేబుల్ వేసి చేసినప్పుడు ఏంటంటే, జనరల్గా ఒకళ్ళు నీకు ఓర్పు లేదు, నీకు షార్ట్ టెంపరు, నువ్వు ఎప్పుడూ అరుస్తూనే ఉంటుంది, పిల్లల్ని ఎప్పుడు కోప్పడతానే ఉంటుంది, ఇదే చూస్తారు. ఇవి నిజమైతే కనుక మనం అంటే ఖచ్చితంగా వాటిని మార్చుకోవటానికి చూడాలి. సో ఎప్పుడో నా దగ్గరికి 1.5 year అవుతుంది. సో ఇట్లా ప్రతిసారి 14 సార్లు ఓపిక బట్టి 15వ సారి అరిచినప్పుడు అదే హైలైట్ చేసి నన్ను అసలు సరిగ్గా ఉండదు, ఎప్పుడు అరుస్తూ ఉంటుంది అని నన్ను ప్రొజెక్ట్ చేస్తారు. ఇది నేను తీసుకోలేకపోతున్నాను అని చెప్పారు ఒక క్లయింట్. సో అప్పుడు ఏంటంటే అసలు 14 సార్లు ఎందుకు ఓపిక పట్టాల్సి వచ్చింది? ఓకే, 14 సార్లు మీకు నచ్చనిదో, మీరు చెయ్యనిదో అలవాటు చేసాం. ఎగ్జాక్ట్లీ, యూ ట్రైన్డ్ హిమ్ లైక్ దట్.
సో అలా కాకుండా మీరు ఫస్ట్ టైం మీకు ఏది నచ్చలేదో అది ఎక్స్ప్రెస్ చేసుంటే ఆ ఎక్స్ప్రెషన్కి మళ్ళీ ఒక స్కిల్ ఉంటుంది, ఎలా కమ్యూనికేట్ చేయాలనేది. రెండోసారి మీకేం నచ్చలేదో అది మీరు కమ్యూనికేట్ చేసుంటే ఇంకొక విషయం, అంటే అన్ని విషయాలు ఒకటే అవ్వవు కదా. సో ఆ సందర్భాన్ని వచ్చినప్పుడు, ఇదిగో నువ్వు ఇట్లా నన్ను కోప్పడ్డావు కదా, అది నేను చాలా బాధపడ్డాను, ఈసారి ఏదన్నా చెప్పేది ఉంటే పొలైట్గా చెప్పండి, నేను కరెక్ట్ చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. ఇలా ఎప్పటికప్పుడు ఇప్పుడు మీరు రెండు మూడు అంటే ఫాల్స్ లేదా ఫాల్టీగా వాళ్ళకి అలవాటు చేశారని చెప్పొచ్చు. ఒకటి ఊరుకుంటాం, అంటే వాళ్ళకి అది రీఇన్ఫోర్స్మెంట్ అంటాం, అంటే కోప్పడినా ఊరుకుంటుంది అన్నప్పుడు ఏంటి తెలియకుండా గ్రాంటెడ్నెస్ వస్తుంది, అది అలవాటు చేశారు, అది ట్రైన్ చేశారు అన్నాను కదా. రెండు, మీరు 15సారి ఎత్తినప్పుడు ఈ 13, 14 కూడా మాట్లాడుతూ అన్నీ ఒకేసారి దులుపుతారు. అప్పుడు వినేవాళ్ళకి ఎట్లా ఉంటుంది, నిజంగానే టైం ఎక్కువ పడుతుంది, మీకు ఎమోషన్ ఎక్కువ ఉంటుంది, గొంతు పెద్దగా ఉంటుంది, మీకు గొడవ పడుతున్నట్టు, అరుస్తున్నట్టు, మీద పడిపోతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఎట్లా అంటే నిజం చెప్పాలంటే పిల్లిని గదిలో పెట్టి కొడితే ఎదురు తిరిగినట్టుగా మీరు 14 సార్లు ఉక్రోషం ఏదైతే ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ లాగా ఉంచారో, విజులు వెనకాల విజులు టపా 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 అవతలాలకు ఊపిరాడదు. అవునా? ఇది రెండో ప్రాపర్ కాని వే. సో ఇలా చేయటం వల్ల అవతల వ్యక్తికి ఏమిటి, ఇదే హైలైట్ అవుతుంది. ఇప్పుడు 9 లెక్కలు కరెక్ట్గా చేసి 10వ లెక్క తప్పు చేయనప్పుడు దానికే కదా మనకు క్లాస్ ఇస్తారు ఎవరైనా, ఇదిగో అమ్మా నువ్వు ఇది చెయ్యాలి, ఇక్కడ తప్పు వెళ్ళావు, ఇది కరెక్ట్ కాదు, అవే కదా చెప్తాం. సరే లెక్క అంటే 10వది కూడా కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో చెప్తాం. ఇక్కడ అది కాదు కదా, నువ్వు ఇలాగా అది కదా ఉండాల్సింది అన్న భావన ఉంటుంది అవతలాళ్ళకి వస్తుంది. అప్పుడు అర్థమైందా? అంటే నువ్వు ఈ 14 సార్లు ఓర్చుకున్న విషయం వాళ్ళకి తెలిసి గ్రాటిట్యూడ్ లేకపోగా ఈ 15వసారి అరవడం ఒక్కటే కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అదే కనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు 15 సార్లు 14 సార్లు విషయం ఏంటో వాళ్ళకి తెలియపరచకపోవటం నీ తప్పు అవుతుంది. కాబట్టి ఆ సందర్భాలను ఒక లేబుల్ని క్రియేట్ చేస్తుంటాం. సో ఇట్లా లేబుల్ క్రియేషన్ అనేది ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంది. అది అవతల వ్యక్తికి ఆ ముద్ర గనక మనల్ని ప్రతిసారి నువ్విలా అని కనుక అంటూ ఉంటే దాన్ని చెరిపేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది. అర్థమైందా? సో ఇప్పుడు నుంచి మీరేం చేస్తారంటే, మీరేదైతే ముద్ర వేస్తున్నారో అది నేను కాదు, ఇలా అవ్వటం వల్ల మీకు ఆ సిచ్యువేషన్ అలా కనిపించింది అని చెప్పి నెక్స్ట్ నుంచి ఎప్పటిదప్పుడు చెప్పటం స్టార్ట్ చేయండి. లేదా ఇప్పుడు కొంతమంది ఆవిడ చాలా పిసినారి, లేకపోతే ఆయనకు అసలు ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు ఇలా అంటారు. కానీ ఆయన పొదుపుకి పిసినారికి తేడాతనం ఉంది కదా. పొదుపు అంటే అవసరమైనంత వరకే పెట్టడం, ఎక్స్ట్రా దుబారా చేయకపోవటం. పిసినారితనం అంటే అవసరానికి కూడా ఖర్చు పెట్టకపోవటం. అవునా? రెండిటికి తేడా ఉంది. కానీ చాలామంది పొదుపుని ఏం చేస్తారు, పిసినారితనం కింద లేబుల్ చేసేసి కంజూసు, అసలు డబ్బులు తీయడు, ఖర్చు పెట్టదు ఇలా అంటూ ఉంటారు. వాళ్ళ స్టోరీ ఏంటో మనకు తెలీదు, వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్లు ఉంటాయో మనకు తెలీదు. కాబట్టి ఇలాంటి ఇప్పుడు ఎవరైతే మనం పిసినారు అన్నాళ్ళు వాళ్ళకి నచ్చిన విషయాల్లో ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు. అది మీరు అబ్జర్వ్ చేయకుండా ఇలా ఒక లేబుల్ వేసినప్పుడు ఏంటి, వాళ్ళ జాగ్రత్త మీకు పిసినారితనం కిందే కనిపిస్తూ ఉంటుంది మీరు చూసే సందర్భాల్లో. ఇలా మనం ఎందుకు ఆ లేబుల్ వేస్తున్నాము అనేది మనం చెక్ చేసుకోవాలి. ఒకటి ఇలా గనక ఎస్పెషలీ భార్యాభర్తల బంధంలో భార్యాభర్తల్లో ఒకళ్ళు రెండో వాళ్ళని లేబులింగ్ చేసి ఇబ్బంది పెట్టి అది మీకు చురుక్కుమని చివుక్కుమని అనిపిస్తుంటే గనక, మీరు అది కాకపోతే గనక అదైతే మీరు కరెక్ట్ చేసుకోవాలి. అది కాకపోతే మీరు వాళ్ళకి తెలియచెప్పాల్సిన బాధ్యత మీదే అవుతుంది. ఎగ్జాక్ట్లీ ట్రూ. ఈ సందర్భంలో నువ్వు నన్ను ఇట్లా అపార్థం చేసుకున్నావు, ఇది జరిగింది, నేను ఆ టైప్ కాదు. ప్లస్ ఎగ్జాంపుల్స్ చెప్పండి మీరు. ఇదిగో మొన్న ఇట్లా చేశాను కదా, మరి నేను ఇదైతే అలా చేయను కదా, అంతకుముందు ఇలా జరిగింది కదా, మరి నువ్వు అన్నట్టు నేను అది అయ్యుంటే ఇలా ఉండేది కాదు కదా. సో ఇట్లా ఒక 2-3 ఎక్స్ప్లెనేషన్ మీరు ప్రూఫ్స్తో చూపించగలిగి కోపం తెచ్చుకోకుండా, ఇలా నువ్వు నన్ను ముద్ర వేసినప్పుడు నేను ఇలా ఫీల్ అవుతున్నాను అనేది కూడా మీ ఫీలింగ్స్ చెప్పగలగాలి. అన్నిసార్లు భరించడం కూడా మందే తప్పు అవుతూ ఉంటుంది.
భరించడం వేరు, కొన్నిసార్లు మనం చెయ్యని దానికి చెప్పుకుంటూ వస్తే ఎన్నిసార్లు చెప్పాము అయినా మారలేదు అన్నప్పుడు మనం అరవడం వేరు. అప్పుడు మాత్రమే తెలుస్తుంటుంది వాల్యూ ఏంటి, ఏం జరిగింది, పరిస్థితిలో తేడాలు ఎక్కడున్నాయని. ప్రతిసారి భరించమని చెప్పుకోవడం కూడా కొన్నిసార్లు ఇబ్బందికరంగానే అంటే ఉంటుంది. నువ్వు ఇక్కడ భరించటం వేరు, అవతల వ్యక్తికి అసలు ఎక్స్ప్రెస్ చేయకపోవడం. ఇప్పుడు అసలు ఎందుకు భరించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆయన తిట్టటమో ఆవిడ తిట్టటమో, ఆవిడ చేసిన పనో ఆయన చేసిన పనో నచ్చలేదు, అసలు భరించటం ఎందుకు? నచ్చనప్పుడు నీకు ఏది నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు అనేది విడమర్చి చక్కటి కమ్యూనికేషన్తో వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది కదా. సో అప్పుడు కరెక్షన్ ఫస్ట్ స్టెప్లోనే అయిపోతుంది కదా. అవునా? 10 స్టెప్పుల తర్వాత నువ్వు 1 నుంచి మొదలుపెట్టి 1 దగ్గర ఎలా చేసావు, 2 దగ్గర ఎలా కరెక్ట్ చేయాలి, 3 దగ్గర ఇది నాకు హర్ట్ అయింది, 4 దగ్గర నాకు చివుక్కుమంది, అయినా నేను ఊరుకున్నాను, ఇప్పుడు 11వ దగ్గర అరుస్తున్నాను అన్నప్పుడు మీ అంత మెమరీ పవర్ వాళ్ళకు ఉందో లేదో, వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ అప్పుడే ఎందుకు చెప్పలా? ఖచ్చితంగా అదే అంటారు. మరి ఇప్పుడు దాకెందుకు, ఏం చేస్తున్నావు, ఇప్పుడెందుకు ఎంతసేపు అరవటం, ఆ రోజే చెప్తే అయిపోయేది కదా. వాళ్ళు ఇన్ని లాజిక్లు మాట్లాడతారు, దాని దగ్గర ఆన్సర్ మనకు కూడా ఉండాలి కదా. అందుకని ఎప్పుడూ కూడా రిలేషన్షిప్లో హియర్ అండ్ నౌ, జీవితంలో ఎప్పుడైనా ప్రెజెంట్, ఇప్పుడు ఏది బాధ పెట్టింది నిన్ను, నీకు ఏది హర్టింగ్ అయింది అది చెప్పండి, అది కరెక్ట్ చేసుకోండి, ఇలా అయితే బాగుంటుందో, నాకు ఇలా ఇష్టం అడగండి. నీకు నేను ఎలా మాట్లాడితే నచ్చుతుంది, నువ్వు కూడా ఇలాగేనా, ఇంకో రకంగానా అడగండి. అవతల వాళ్ళకి వేరే టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇష్టమేమో తెలుసుకోండి, ఎక్స్ప్లోర్ చేయండి. ఫస్ట్లోనే ఇవి చేస్తే ఏంటంటే 1 దగ్గరే మీకు ఆగుతుంది, 1 దగ్గర అంత బాధ ఉండదు, అంత ఇంటెన్సిటీ ఉండదు విషయంలో, సిచ్యువేషన్లో. 11వ దగ్గర 12వ దగ్గర అంటే బాధ యొక్క లెవెల్, ఇంటెన్సిటీ కూడా పెరిగిపోద్ది. ఎగ్జాక్ట్లీ. సో నీ టెంపర్ లూజ్ అయ్యి నీలో ఉన్న, అంటే అప్పటిదాకా నీలో ఉన్న ఈ కోణం కూడా ఉందని తెలియని కోణాలన్నీ బయటికి తేవటం అవసరమా? అన్నట్టుగానే రిలేషన్షిప్ అనేది చాలా పెద్దది. ఎగ్జాక్ట్లీ. దాన్ని కాపాడుకునే ప్రయత్నం కావచ్చు, దానిలో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనుకున్న ఆ మనస్తత్వం కావచ్చు, ప్రెజెంట్లో బతకడం ఇంపార్టెంట్. ఇద్దరు కూడాను. టూ మచ్ ఏది చేసినా లేబుల్ చేసి అసలు ప్రతి దానిలో నెగిటివిటీ వెతుకుదాం అనుకునే వాళ్ళు ఉంటారు. ఇక వాళ్ళకి ఎంత తెల్ల పేపర్ ఉన్నా ఒక్క నల్ల చొక్కే కనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం కౌన్సిలర్స్ హెల్ప్ ఏదన్నా తీసుకుని, మీకు ఇబ్బందిగా ఉంది, ఎలా చెప్పాలో తెలియట్లేదు, ఎలా హ్యాండిల్ చేయాలో ఈ లేబులింగ్ని తీసుకోలేకపోతున్నాము, ప్రతిదానికి ఒక ముద్ర, ఒక లేబుల్, నువ్విలా 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 అని ఇవన్నీ నేను తీసుకోలేకపోతున్నాను అని అనుకుంటే కనుక ఎవరైనా సరే, వైఫ్ కానీ హస్బెండ్ కానీ, సో కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్తే ఏంటంటే వాళ్ళు చెప్పగలుగుతారు ఈ కన్ఫ్యూషన్ని. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.